Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఏపీలో ఉన్నటువంటి బీజేపీ, టీడీపీ అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి పరిపాలన మీద మీ ఒపీనియన్? ఏమండి ఏమంత గొప్పగా జరగటం లేదు. చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యే ఉంటుందిలే కానీ మహాభయస్థులు, ఆయన భయపడతారు. కాబట్టి ఇప్పుడు విధి లేక గతి లేక బీజేపీని మోస్తూ ఉన్నారు. అండ్ జనసేన వరకు ఆయన రాజకీయంగా ఎంత చేయగలుగుతారనేది మనం భవిష్యత్తులో వీ కెన్ నోటీస్. వెరీ గుడ్. కానీ అందరూ ప్రజలు ఆశించినంత, ఊహించినంత, అంత కృషి చేసి గవర్నమెంట్ని తెచ్చుకున్న ఓటర్స్ నాకు తెలుసు. ఎందుకంటే నేను చాలా క్లోజ్గా వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యాను. అండ్ ఓటింగ్ రోజు నాకు బాగా గుర్తు. నేను ఖమ్మం నుంచి తిరిగి వస్తూ ఉంటే హైవేస్ అన్ని 10-12 లేన్స్ జామ్ అయిపోయి ట్రాఫిక్, అందరు ఇక్కడ నుంచి వెళ్ళి ఓటేసుకొని తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే. అని అందరూ నాకు కార్లో పోతుండే వాళ్ళు కూడా ఏళ్ళు చూపిస్తూ వచ్చారు, ఇదిగో మేము ఓటేసి వచ్చాము, మార్కు ఉందని ఓటేసి వచ్చామని. ప్రతి రోడ్డు పక్కన చిన్న చాయ్ దుకాణం నుంచి పెద్ద 5 స్టార్ రెస్టారెంట్లు కూడా ఫుల్ జామ్ అయిపోయి అదొక వాతావరణం, ఒక ఇది వచ్చేసింది, జోష్. ఆ రోజే చెప్పా అవుట్ అని, జగన్ అవుట్ అని చెప్పేసాను ఆ రోజే. నేను ఖమ్మం నుంచి తిరిగి వస్తున్నాను. అండ్ ఈ జనాభా అంతా ఎక్కడ చూసినా మేము కార్ ఆపి డ్రైవర్లకి టీలు, దీనికి దానికి అసలు మాకు టీలు కూడా దొరకలేదు, అన్ని సోల్డ్ అవుట్, అన్ని రెస్టారెంట్స్. అంత జనాభా అంటే అంత పట్టుదలగా చూడండి. ప్రజాస్వామ్యం ఎంత బ్రిలియంట్. ఎవరు ఎంత క్యాన్వాస్ చేసి ఎన్ని కోట్లు దారివేసినా బంగ్లాలోది బయటకు వచ్చి ఓటేసేవాళ్ళు లేరు. కానీ ఆ రోజు అందరూ, అంటే ఆ వేదనకి, ఆ ఆవేదన వీళ్ళు అనుభవించింది సైలెంట్గా. అందుకే ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ఈ దేశంలో ఏంటి అంటే నీ ఓటు హక్కు. అది సామాన్యుడు ఆ రోజు అందరూ సమానమే. నువ్వు ఏ కులమన్నా, ఏ మతమన్నా కానీ, నువ్వు ఎంత వాడివన్నా కానీ, ఉన్నవాడివి లేనివాడివి, దిక్కుమాలినోడివి, నీ ఓటు అక్కడ ఉందంటే యు ఆర్ ఈక్వల్, యు ఆర్ ఆల్ ఈక్వల్. ఈ రాజ్యాంగ దృష్టిలో మీరందరూ భారత పౌరులు. యూ హ్యావ్ ద రైట్. నీ ఒక్క వాల్యుబుల్ ఓట్తో నువ్వు ఎవరికైనా రావణాసురుడు 10 తలలు నరికేయగలుగుతావు, ఏ ఒక్కడినైనా నువ్వు ఆదుకోగలుగుతావు. నాకు ఆశ్చర్యం, ఎలక్షన్ అప్పుడు మా వెపన్స్ అన్ని సరెండర్ చేయమంటారు, అక్కడ పెట్టాలా. అరే నువ్వు అంత చట్టం అమలు చేయాలి, ఓటు వేయని వాడికి నీకేం శిక్ష వేయాలి. ఐ థింక్ ఆ ఎడ్యుకేషన్ మనం ఇవ్వాలమ్మా. ఒకప్పుడు సమరయోధులందరూ చేసిన త్యాగాలన్నీ మర్చిపోయినాం. టీవీ ఛానల్ మనకు మోర్ ఇంపార్టెంట్ దెన్ ఓట్ అని అనుకుంటే మనంత దౌర్భాగ్యం మూర్ఖులు ఇంకోటి లేరు అనేది అనుకోవాలి. రియల్లీ ఇఫ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్, నీ డిగ్రీ కాదయ్యా, నువ్వు ఈ దేశం కోసం, నువ్వు పేట్రియట్ అంటే ఏంటి, నువ్వు తుపాకి పట్టుకొని ఎక్కడో వెళ్ళి యుద్ధం చేస్తావని కాదు. దానికి నా సైనికులు ఉన్నారు, వాళ్ళు ఓటు హక్కు విరమించుకొని అక్కడ పనిచేస్తున్నారు, నిన్ను నిలబెట్టుకుండే దానికి ప్రాణాలు త్యాగిస్తున్నారు. నువ్వు అది మర్చిపోయి నువ్వు ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్లో నువ్వు బయటికి వెళ్ళి ఓటేసేదానికి నీకు ఒళ్ళు బతకం అంటే ఎలక్షన్ డే రెస్ట్ డేగా ఫీల్ అయ్యే పరిస్థితి వెరీ బ్యాడ్. అసలు నడుము కట్టుకొని స్వాతంత్ర సమరయోధులు ఆ రోజులో లేడీస్ ఒంటి మీద బంగారం మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపుకి ఇచ్చేసి తొలగించేసి నిలబడి యుద్ధం చేసి ఎంతమందో మహానుభావులు చేసి మనకి ఇంత చరిత్ర, ఇంత కాన్స్టిట్యూషన్ మనకు అప్పచెప్పి, మై గాడ్, మళ్ళీ ఈ జన్మకు కాదు 100 జన్మలకు వీ విల్ నాట్ బీ ఏబుల్ టు మ్యాచ్. అంత అవకాశం మనకు వచ్చింది, అది ఆదుకోలేని వాళ్ళు మీకు ఏ హక్కు ఇచ్చినారు? ఎవరైనా కూర్చొని గవర్నమెంట్ని ఏలెత్తే అనడానికి? నువ్వు వేసిన ఓటు, నువ్వు ఎన్నుకున్న గవర్నమెంట్, నువ్వు వేయకపోయినా నువ్వు ఎన్నుకున్న గవర్నమెంట్. సో యూ గెట్ ఇట్ ద గవర్నమెంట్ యూ డిజర్వ్. యూ మస్ట్ ఓట్. ఎంత బాధ్యత నిజంగా. భరతమాతాని గౌరవించి ఈ దేశ భక్తురాల్ని నేను అని అంటే ఓన్లీ నేను ఓటు వేసిన రోజే. నువ్వు ఓటు ఉపయోగించుకున్నప్పుడు యు ఆర్ అ నేషనల్ పేట్రియట్, లేకపోతే ద్రోహి. ఈ మధ్యకాలంలోనే సీఎం గారు ఎందుకు ప్రతిసారి టీడీపీకే ఒత్తాసు పలుకుతున్నారు, టీడీపీ వైపే బీఆర్ఎస్ దిమ్మలు కూల్చేయండి, మొత్తం ఎక్కడ చూసినా సరే గ్రాస్ రూట్ లెవెల్లో, అంటే విలేజెస్లో కూడా క్యాడర్ ఉంది ఇంకా టీడీపీకి అని మాట్లాడారు. కాంగ్రెస్లో ఉండి అలా మాట్లాడడం ఏంటి అనేది పెద్ద చర్చ నడుస్తుంది. ఏమనుకున్నారు? నేను లేను ఈ మీటింగ్స్లో ఈ మధ్యకాలంలో. మరి ఐ డోంట్ నో వాట్ హిస్, అంటే కనీసం టీడీపీతో వీ కెన్ ఫైట్, వీళ్ళని ఫస్ట్ కంప్లీట్ చేసి ఎగ్జిట్ చేపిస్తే లేటర్ వీ కెన్ సీ అనే దాంట్లో అన్నారు. మరి ఐ డోంట్ నో, క్వైట్ ఫ్రాంక్లీ ఐ డోంట్ నో ఎందుకు అట్లా అన్నారు. అండ్
ఆయన థింకింగ్ ఏంటో దాంట్లో నాకు తెలవదు, అండ్ సో ఐ కాంట్ కమెంట్ ఆన్ ఇట్. మీరు కలుస్తారా రెగ్యులర్ గా సీఎం గారిని? అఫ్ కోర్స్ అండి, అవసరం ఉన్నప్పుడు కలుస్తాం. ఢిల్లీ ఎక్కువ వస్తుంటారా, ఐ కీప్ మీటింగ్ ఇన్ దేర్. ఢిల్లీ విషయం కూడా నడుస్తుంది. ఏంటంటే రెగ్యులర్ గా మోడీ గారిని కలుస్తుంటారు. ఈ కాంగ్రెస్ సీఎం అయి ఉండి మోడీ గారిని కలవాల్సిన అవసరం ఏంటి, అంత రెగ్యులర్ గా ఎందుకు కలవాలి అనే పాయింట్ కూడా. ఈ సవాళ్ళు అడిగేది ఎవరు? వాళ్ళ ఇళ్ళల్లో కూర్చొని ఇడ్లీ తినేవాళ్లే కదా. ఎందుకు ఎందుకు అని అంటే, నువ్వు అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదు, ఏం చేయాలి? ఆయన ప్రధానమంత్రి, నిధులన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. పోనీ ఆ పార్టీ పార్టీగా ప్రవర్తిస్తుందా? లేదు. కంట్రోల్ అంతా ఇద్దరు చేతుల్లో ఉంది, ఒకటి హెచ్ఎం ఒకటి పిఎం. దాని తర్వాత మూడో మనిషి వాళ్ళ పార్టీలో ఎవరూ లేరు. ఇప్పుడు మన బీజేపీ ప్రెసిడెంట్ అని ఎన్నుకున్నామని డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఎట్లా ఎన్నుకున్నారు? There was no election. మా దగ్గర ఎలక్షన్ ఉంది. శశి థరూర్ ఫాట్ అగేన్స్ట్ ఖర్గేజీ. ఓకే ఓపెన్ గా వి ఫాట్. శశి థరూర్ కి 11% వచ్చింది ఓటు. ఓకే. సో అది ఎలక్షన్. అంతేగాని నువ్వు ఎంత ఓహో మేమంత గొప్పోళ్ళమి, మేము యంగ్ ప్రెసిడెంట్ పెట్టాం, కాంగ్రెస్ పార్టీ నీకెందుకు కాంగ్రెస్ పార్టీతో? నీ ఏడుపు మీరు ఆడవండి. సో మేము అడిగేది ఇట్లా, వాళ్ళు ఇట్నే చెప్తుంటారు. సో రేవంత్ రెడ్డి గారు ముసుగేసుకొని ఇంట్లో కూర్చొని మూలిగితే ఈడ పైసా రాదు. మరి ఇంతమంది బీజేపీ నాయకులు హేమీలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం తీసుకొచ్చారు? 4 దమ్ముడీలు అది చెప్పమనండి. ఓకే. సో మీరు కదలరు, మమ్మల్ని చేయనివ్వరు, ఎట్లబ్బా ఇది? సో ఎవరో ఒకరు మాట్లాడాలి కదా, వెళ్ళాలి కదా, సంప్రదించాలి కదా, చర్చించాలి కదా, డిమాండ్ చేయాలి కదా. లేకపోతే వాళ్ళు మీరు రాలేదు అడగలేదు అంటే మేము జవాబు ఏం చెప్పేది? మీరు బీజేపీ కాబట్టి మేము రాలేదని అంటే దట్స్ హైలీ సిల్లీ. ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. ఇంకొక విధానం లేదు ఈ కాలంలో. వాళ్ళ పార్టీ నడిపే విధానాలు అవి. కాబట్టి ఆయన వెళ్ళాలి, ఈ షుడ్ డిమాండ్. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఎందుకంటే ఇవాల్టి రోజు పార్లమెంట్ సమావేశాల్లో ఆ రోజుల్లో విభజన జరిగినప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఎన్నో ప్రమాణాలు చేశారు. అది వాళ్ళ ఇష్టాలు మీద నడిచేటివి కాదు. దట్ ఈస్ ద పార్లమెంటరీ సిస్టమ్. ఆల్రెడీ ఇట్ హెస్ బీన్ ఎండార్స్డ్. ఆ రోజు బీజేపీ అక్కడ హౌస్ లో ఉండి వాళ్ళు కూడా ఓటేశారు. మరి ఇవాళ మా బాధ్యత కాదంటే ఎట్లండి? ఎవరు సవాల్ చేయాలా? ఒక సీఎంఏ సవాల్ చేయాలా? రేణుకా చౌదరి చేస్తా ఉంటుంది హౌస్ లో. ఆయన లెవెల్లో మాట్లాడాల్సింది ఆయనే కదా. హీ మస్ట్ టాక్, he must ask and he must find the solution. కాబట్టి వెళ్తే ఒక ఏడుపు, వెళ్ళకపోతే ఇంకొక ఏడుపు. దిస్ ఇస్ ఎ వెరీ పెక్యూలియర్ వే ఆఫ్ టాకింగ్. అడిగేవాళ్ళు అది కూడా చెప్పాలి కదా. వై నాట్ పిఎం? వై హీ ఈజ్ నాట్ డూయింగ్? పిఎం సవాల్ చేయండి. మీరు పిఎం అయ్యి అన్ని కథలు, డైలాగులు, ఎలక్షన్ ముందు అందరి దగ్గర ఈడీ రైడ్లు ఇవన్నీ చేపిస్తూ ఉంటారు. మరి ఇది వై ఆర్ నాట్ గివింగ్ ద స్టేట్? 10 years అయిపోయింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమలు చేయలేదు ఇంతవరకు. వై? ఎందుకు? మీరు ఆ రోజు చేసిన ప్రమాణం మాకేమైపోయింది? మా స్టీల్ ప్లాంట్ ఏమైంది? ఇంకేదేమైనా ఏమైంది? వాట్ హ్యాపెన్? మరి ఇది సవాల్ ఎవరు చేయాలి? సీఎంఏ చేయాలి. చేయకపోతే అది మళ్ళీ చేయలేదు, అడగలేదు, ఆంతర్యంగా ఏదో ఫిట్టింగు సెట్టింగు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ పాలిటిక్స్లో నౌడేస్ పాలిటిక్స్ ఇవి పనికి మళ్ళీ పాలిటిక్స్ లాగా ఉన్నాయి. ఇట్లాంటివన్నీ అంటూనే ఉంటారు. అవన్నీ పట్టించుకోకూడదు, పని చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు డావోస్లో వెళ్ళి కోట్లు తీసుకొచ్చారు, మరి దానికి ఎవరు అడగరే? అదెందుకు అడగరే? వై సీఎం అంటూ డావోస్ అంటే మేమేం జవాబు చెప్పాలి? కాబట్టి అడిగే వాళ్ళు ఇవి కూడా అడగండి, ఇవి కూడా చెప్పండి. అసలు ఇప్పుడు ఈ ఇష్యూ నుంచి తప్పించుకోవడానికే డావోస్ పారిపోయారని కూడా మాట్లాడుతున్నారు. అయ్యే న్యూస్ అదే ఓన్లీ 1 way ట్రాఫిక్. తిరిగి రారా? ఏం మాట్లాడతారు? ఏంటి ఆయన ఏమన్నా సిటిజన్షిప్ తీసుకొని మైగ్రేషన్ లో ఉన్నారా? ట్రంప్ ఏం గ్రీన్ కార్డ్ ఇవ్వడు మాకు కూడా. సో ఇవన్నీ సిల్లీ, ఇమ్మెచ్యూర్ పొలిటికల్ ఇది తెలియని వాళ్ళు ఈ విధంగా దీని మీద జిఎస్టీలు ఉండవు కదా, ఇష్టానుసారం మాట్లాడేస్తూ ఉంటారు. జిఎస్టీ ఉండదు కాబట్టి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.